క్రిస్మస్ యొక్క సందేశము లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనంలో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. కాబట్టి సహోదరా ఇక్కడ మొట్టమొదటిగా భయపడిన వారు ఎవరు? ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో ఆదాము భయపడినాడు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించినాడో అప్పుడు భయపడి చెట్ల చాటున దాక్కున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా మనం చూసినట్టయితే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను అని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పాపులను రక్షించుటకు 1 తిమోతిలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. అపోస్తల కార్యం 16:31లో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని దేవుని వాక్యం రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7వ వచనంలో ఆయన మరణము నుండి నిన్ను నన్ను రక్షించిన వాడుగా అంటున్నాడు. ఇంకా యెషయా గ్రంథం 43:7వ వచనంలో దేవుడు మనల్ని ఆయన మహిమ పొందుటకై ఆయన నిన్ను నన్ను సృష్టించినట్టుగా మనం దేవుని వాక్యం రాయబడింది. ఇంకా రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడిందంటే ఆయన నీతి ఉగ్రత నుండి తప్పించుటకై ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7వ వచనంలో మరణము నుండి నిన్ను నన్ను రక్షించినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి సహోదర ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పరలోకం భూలోకానికి వచ్చి 5 విధాలుగా మనకు సహాయం చేసినాడు. అందును బట్టి దేవుని స్తుతించుదాం. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్.